నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇవాళ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ నెల 28 నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై రామ్ చరణ్ ఉపాసన. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో. రాములోరి ఆలయంలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం. అర్ధరాత్రి నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు. వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన. సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం. క్రిస్మస్ విందులో అపశృతి. విమాన సంస్థ 700 మంది సిబ్బందికి అస్వస్థత. దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయండి. మమతా బెనర్జీకి బీజేపీ సవాల్. పాల్వంచలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణికి ఘన సన్మానం. పశుమర్తి వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లు నందిని. తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచారని సివి వెల్లడి. టీడీపీ హయాంలో అనర్హులకే నంది అవార్డులు దక్కాయన్న పోసాని. నాకు కనీసం 15 అవార్డులు రావాలి, పోసాని వెల్లడి. పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పివి నరసింహరావు వర్ధంతి. పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన నేతలు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు. కామారెడ్డి జిల్లా బీబీపేట నూతన ఎస్ఐ హెచ్చరిక. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. నూతన రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. 6 గ్యారంటీల్లో మరికొన్నింటిని టీ సర్కార్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ దంపతులు అరుదైన ఘనత సాధించారు. తాజాగా రామ్ చరణ్ ఉపాసనల ఫోటోలు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చాయి. అయితే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఫోటో షూట్ జరగగా సూపర్ కపుల్ అంటూ కవర్ పేజీపై క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా జరిగింది. భక్తుల రామనామ స్మరణతో ప్రారంభమై వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉత్తర ద్వార దర్శనం తెరుచుకుంది. అర్ధరాత్రి నుండే స్వామివారికి రామాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని గరుడ వాహనంపై అధిష్ఠించి ఉత్తర ద్వారానికి తీసుకొచ్చారు. వేయిస్తారు. ఇది ఒక మర్యాద సాగుతుంది. ఆ తరువాత ఈ క్షేత్రానికి రామచంద్ర ప్రభువు అధిదైవం అయితే రామచంద్ర ప్రభువు నిత్యము ఆరాధించిన మూర్తి రంగనాయక స్వామి అని అంటారు. ఆ రంగనాయకుల గుట్ట అని పక్కనే ఉంది. రాముడు ఉండే గుట్ట కంటే ఎత్తైన గుట్ట, దానికి రంగనాయకుల గుట్ట అని పేరు. ఈ రోజు ఆ రంగనాయక స్వామికి ప్రదక్షిణం చేసినట్లుగా ఈ 5 వాహనములు కూడా రంగనాయకుల గుట్ట చుట్టూ తిరుగుతాయి. తిరిగి మళ్ళీ సుమారు 11-12 మధ్యలో ఆ సన్నిధికి చేరుతాయి. ఇది వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ఉండే ప్రత్యేకత. ఈ రోజు సాయంకాలం నుంచి రాపత్తు ఉత్సవం ప్రారంభమవుతుంది. అదో 10 రోజుల అద్భుతమైన వేడుక. సేవించండి, తరించండి. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో గోపవరంలో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. 1000 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని సీఎం అన్నారు. 25,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, 20,000 ఎకరాల్లో జామాయిల్ చెట్లు పెంపకానికి ప్రోత్సాహం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. క్రిస్మస్ డిన్నర్ వికటించింది. దీంతో ఎయిర్ బస్ అట్లాంటిక్ కంపెనీకి చెందిన సుమారు 700 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత ఉద్యోగులు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు ఏఆర్ఎస్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వారణాసి నుంచి ప్రధానిపై పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు. ఆమెకు ధైర్యం ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీపై ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయాలని మమతా సూచించిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ఛాలెంజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్కని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలకు హాజరైన మల్లు నందిని మార్గ మధ్యలో పాల్వంచలోని పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అనంతరం పశుమర్తి వారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకాదశి శుభాకాంక్షలు. ఇలా కేశవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇంత మంచి రోజు ఇక్కడ వచ్చి ఇంతమంది వచ్చి ఆశీర్వదించారు, బ్లెస్ చేశారు. ఇంతమందిని కలిసాము. అందరు హోల్ హార్టెడ్గా వచ్చి విష్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా అండ్ అబ్లైజ్డ్ ఆల్సో. వీళ్ళు ఇంత ప్రేమ చూపించారు, ఇంత ఆదరణ చూపించారు. వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఈ రుణం దేవుడు
ఎట్లా తీర్చాడో అనేది నాకు తెలియదు. బట్ సమ్డే ఆర్ ద అదర్ ఈ రుణం నేను తీర్చాను. తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ సిపిగా పనిచేసిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకే నంది అవార్డులు దక్కాయని సినీ నటుడు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. నంది అవార్డులో తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పారు. ఆర్టిస్ట్ గా, డైరెక్టర్ గా, రైటర్ గా తనకు కనీసం 15 నందులు రావాలని పోసాని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని బహుభాషా కోవిదులు స్వర్గీయ పివి నరసింహరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పివి నరసింహరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పివి నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారి మరణానంతరము మరి సమర్థవంతంగా 5 సంవత్సరాలు వారు పరిపాలన చేసి దేశానికి మార్గదర్శకత్వం వహించి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తి, బహుభాషా కోవిదులు, మేధావి, మన తెలంగాణ బిడ్డ అయినందుకు మనకెంతో గర్వకారణం. ఆ రోజు మరి ఒక తెలుగువాడయ్యండి మరి ఎన్నో సమర్థవంతంగా పార్టీని నిర్వహించి అదేవిధంగా ప్రధానిగా అలంకరించి ఒక దేశానికి ఒక దశ దిశ చూపించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన సమయం కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈరోజు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. జోహార్ పివి నరసింహారావు గారు. కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ అనిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ను ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా వెళ్లాలన్నారు. మద్యపానం చేసి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎస్ఐ హెచ్చరించారు. నేను కామారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను ఇప్పుడు బీబీపేట నూతనంగా వచ్చిన ఎస్ఐని మొన్న ఛార్జ్ తీసుకున్నా 21 నాడు. ఈ సందర్భంగా నేను బీబీపేట ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ మా పోలీసులకు లా అండ్ ఆర్డర్ విషయంలో సహకరించాలి. మేము కూడా ప్రతిదీ మీకు సహకరిస్తాం. అదేవిధంగా రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి. కంపల్సరీ లైసెన్స్, హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలి. ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. తాగితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోగలను. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా 100-100కి ఫోన్ చేస్తే మేము వితిన్ నిమిషాలలో వచ్చేస్తాం, మీకు అటెండ్ అవుతాం. అదేవిధంగా మీ ఫోన్లు ఏమైనా మిస్ అయితే దొంగలు చెప్పండి ఏమైనా అనిపిస్తే మీరు స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇస్తే మీ సిఏఆర్లో అప్లోడ్ చేసి మీకు రికవరీ కావడానికి మేము సహకరిస్తాం. ప్రతి ఒక్కరూ ప్రజలు మా పోలీసులతో బీపేట పోలీసులందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ నెల 28 నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై రామ్ చరణ్ ఉపాసన. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో. రాములోరి ఆలయంలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం. అర్ధరాత్రి నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు. వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన. సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం. క్రిస్మస్ విందులో అపశృతి. విమాన సంస్థ 700 మంది సిబ్బందికి అస్వస్థత. దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయండి. మమతా బెనర్జీకి బీజేపీ సవాల్. పాల్వంచలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణికి ఘన సన్మానం. పశుమర్తి వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లు నందిని. తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచాలని సివి వెల్లడి. టీడీపీ హయాంలో అనర్హులకే నంది అవార్డులు దక్కాయన్న పోసాని. నాకు కనీసం 15 అవార్డులు రావాలి. పోసాని వెల్లడి. పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పివి నరసింహరావు వర్ధంతి. పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన నేతలు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు. కామారెడ్డి జిల్లా బీబీపేట నూతన ఎస్ఐ హెచ్చరిక. ఇవి వాటి బులెటిన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.